విజయవాడలో కాంగ్రెస్ సమావేశం రసాభాసగా మారింది. మల్లాది విష్ణు అరెస్ట్ అయినా పీసీసీ పట్టించుకోకపోవడంపై అంతెత్తున లేచారు అనుచరులు. పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డిని నిలదీశారు. అనంతరం ఆఫీసులోనే ధర్నాకు దిగారు. దీంతో అర్ధాంతరంగా సమావేశాన్ని ముగించి విష్ణును పరామర్శించేందుకు వెళ్లారు నేతలు. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? ఎందుకంటే ఈ కల్తీ మధ్య జరిగినప్పటి నుంచి కూడా సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లాది విష్ణును పట్టించుకోవడం లేదు అని చెప్పేసి ఒక ఆవేదన అయితే ఆయన వర్గంలో బలంగా ఉంది. ఎందుకంటే మరో వర్గం అయితే మల్లాది విష్ణుకు ఉన్నటువంటి ఒక వ్యతిరేక వర్గం అయితే మాత్రం మల్లాది విష్ణు గురించి విజయవాడని ఎక్కడ కూడా పట్టించుకోలేదు. గతంలో మాజీ ఎమ్మెల్యేలుగా పనిచేసి కానీ మాజీ మంత్రులుగా పనిచేసి కానీ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోలేదు. జిల్లా పార్టీ కూడా పట్టించుకోలేదన్న ఆవేదన మాత్రం మల్లాది విష్ణు అనుచరులో ఉంది. ఈ రోజు రఘువీరారెడ్డి మల్లాది విష్ణు కుటుంబ సభ్యులు పరామర్శించారు. పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తుండగా మొత్తం కూడా మల్లాది విష్ణు అనుచరులు ఎవరైతే ఉన్నారో మీరు పట్టించుకోలేదు, గత 2 నెలలుగా ఎవరూ కూడా పట్టించుకోకపోవడం వల్లనే ఈ పరిణామాలు సంభవించాయి. కనీసం నైతిక మద్దతు కూడా ఒక నగరాధ్యక్షుడికి ఇవ్వకపోతే కార్యకర్తలకు మీరు ఎక్కడి నుంచి బలమిస్తారు, కార్యకర్తలు ఎలా కాపాడగలరని చెప్పేసి మొత్తం ఆందోళన రసాభాసగా మారింది. దీంతో కొంత ఉద్రిక్తం నెలకొనడంతో ఒక రఘువీరా కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. రామచంద్రయ్య కావచ్చు, రఘువీరారెడ్డి సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ శాంతించలేదు. దీంతో సమావేశాన్ని అర్థంతంగా ముగించి జైల్లో ఉన్నటువంటి మల్లాది విష్ణుని పరామర్శించేందుకు రఘువీరా, అదేవిధంగా కేవీపీ రామచంద్రరావు, శ్రీ రామచంద్ర ముగ్గురు కలిసి వెళ్ళడం జరిగింది. అంతా కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అని పెట్టారు. మల్లాది విష్ణు గారు ఈ రోజు 10 రోజులు పట్టి విచారిస్తుంటే 2 రోజులు పట్టిస్తారు. ఒక్కడు కూడా నాయకులు, లోకల్ నాయకులు పట్టించుకున్న నాయకులు లేడు. ఈ రోజు మీటింగ్ పెట్టి నేను స్పందిస్తాను, నేను మాట్లాడతాను పార్టీ నాయకులు అన్నారు. ఒక్కడు కూడా విష్ణు గారు సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశారు, మాజీ ఎమ్మెల్యే చేశారు. 5 ఏళ్లు సింగరారు ఎంత డెవలప్ చేశారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి విష్ణు గారు కావాలి, ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి మల్లాది విష్ణు అవసరం లేదు అంటే విష్ణు గారి పార్టీ చెప్పండి. ఈ రోజు మల్లాది విష్ణు జరిగిన దారుణం
విజయవాడ సిటీకే 1000 మంది వరకు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అన్యాయం జరిగింది. మాకు న్యాయం చేయాలి కాంగ్రెస్ పార్టీ. అది ప్రెసిడెంట్కే న్యాయం చేయనప్పుడు మమ్మల్ని ఏం చేస్తారు వాళ్ళు? ఇక ముందు కనుక న్యాయం అనేది లేదంటే, ఎందుకంటే న్యాయం లేదని తేలిపోయింది. మా నాయకుడికి లేనప్పుడు ఇంకా మాకెందుకుంటే మేము రిజైన్ చేస్తాము, పార్టీకి రిజైన్ చేస్తాం, బయటకు వెళ్తామండి. ఇదే అందరం ఒక అర్ధరాత్రి ఫోన్ చేస్తే రెస్పాండ్ అయ్యే వ్యక్తిని ఇన్ని రోజుల నుంచి హరాస్మెంట్ చేస్తుంటే ఒక్క నాయకుడు ఒక స్టేట్మెంట్ ఇవ్వకుండా ఈ రోజు వచ్చి కూర్చొని మేము ఉన్నామంటారా? కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అని పెట్టారు. మల్లా విష్ణు గారు ఈ రోజు 10 రోజులు పట్టి విసారిస్తుంటే 2 రోజులు పట్టిస్తారు. ఒక్కడు కూడా నాయకుడు, లోకల్ నాయకుడు పట్టించుకున్న నాయకుడు లేడు. ఈ రోజు మీటింగ్ పెట్టి నేను స్పందిస్తాను, నేను మాట్లాడతాను పార్టీ నాయకులు అన్నారు. ఒక్కడు కూడా విష్ణు గారు సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశారు, మాజీ ఎమ్మెల్యే చేశారు. 5 ఏళ్లు సింగరారు ఎంత డెవలప్ చేశారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి విష్ణు గారు కావాలి, ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి మల్లా విష్ణు అవసరం లేదు. అంటే విష్ణు గారి పార్టీ చెప్పండి. ఈ రోజు మల్లా విష్ణు జరిగిన దారుణం విజయవాడ సిటీకే 1000 మంది వరకు విజయవాడలో కాంగ్రెస్ సమావేశం రసభసగా మారింది. మల్లాది విష్ణు అరెస్ట్ అయినా పీసీసీ పట్టించుకోకపోవడంపై అంతెత్తున లేచారు అనుచరులు. పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డిని నిలదీశారు. అనంతరం ఆఫీసులోనే ధర్నాకు దిగారు. దీంతో అర్ధాంతరంగా సమావేశాన్ని ముగించి విష్ణును పరామర్శించేందుకు వెళ్లారు నేతలు. Let's go!